9వ నెల సెప్టెంబర్ మాసంలో కూడా దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదను. ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దాన సందేశం చూస్తున్న మీ జీవితాల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చును గాక. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వారి జీవితాల్లో పొందుకొని వారి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేరబడాలని ఆశపడుతున్నారో వారందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు, దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించి అనేక పరిస్థితుల్లో మరణ పడక మీద ఉన్న వారిని సైతము దేవుడు లేవనెత్తబోతున్నాడు. అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారి జీవితాల్ని దేవుడు ముట్టి వారికి స్వస్థతను కలగజేయబోతున్నాడు, వారికి ఆరోగ్యం కలగజేయబోతున్నాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. మన జీవితాల్లో ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, మనం ఏమీ సాధించలేకపోతున్నాము, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నా వల్ల ఏమీ కావట్లేదు, నేను ఏదన్నా పని చేద్దామనుకుంటే, ఏదైనా సాధించాలనుకుంటే నా శరీరం సహకరించక అనారోగ్యంతో నన్ను కృంగదీస్తుంది. ఈ అనారోగ్యం వల్ల నేను ఎంతగానో కుమిలిపోతున్నాను. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాతావరణ మార్పుల వల్ల అనేక భయంకరమైన విష జ్వరాలు ప్రజల్ని ఏలుబడి చేస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో హాస్పిటల్లో కూడా ఖాళీ లేని స్థితిలో ఆ ప్రాంతాలు ఉన్నాయని మనం న్యూస్లో చూస్తున్నాము. హాస్పిటల్లో పడకలు కూడా ఖాళీ లేవు. అంత భయంకరమైన విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవుడు తన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా మాట వల్లే నరులు బ్రతుకుతారు. దేవుని యొక్క మాట ప్రాణాత్మ మూలుగుల్లోనికి విభజించిన మట్టుకు దూరుచు వారికి స్వస్థతను ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు దేవుని మాటను అంగీకరిస్తున్నావా? దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు నమ్ముతున్నావా? నీవు నమ్మితే గనక దేవుని మహిమను చూస్తావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను ఎన్నో మందులు వాడుతున్నాను, ఎన్నో రకాల వైద్యాలు నేను చేయించుకుంటున్నాను, అయినా నాకు స్వస్థత దొరకట్లేదు. నేను ఎన్నో మందులు వేసుకుంటున్నాను, ఎన్నో హాస్పిటల్ చుట్టూ నేను తిరుగుతున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, నా అనారోగ్యము నన్ను కృంగదీస్తుందని నీవు అనుకుంటున్నావా? దేవుడు తన వాక్కును పంపి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకును. దేవుని యొక్క మాటలు నీ హృదయంలో చేర్చుకుంటే, దేవుని యొక్క మాటలకు నీ హృదయంలో స్థానం ఇస్తే, ఆయన యొక్క పరలోక దీవెనలు, ఆయన పరలోక ఆశీర్వాదాలతో దేవుడు సమృద్ధిగా ఈ సెప్టెంబర్ మాసంలో మీకు ఆరోగ్యమును స్వస్థతను సమృద్ధిని కలగజేసి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. ఈ వాగ్దాన సందేశం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ముట్టబోతున్నాడు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో తన గాయపడిన హస్తంతో మిమ్మల్ని తాకబోతున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, కనికర పూర్ణుడా, కృపగల దేవా, నాయన, వాతావరణ మార్పుల ద్వారా ఎంతమంది అయితే విష జ్వరాలతో బాధపడుతున్నారో, కనికర పూర్ణుడా, కృపగల దేవా, నీ గాయపడిన హస్తంతో యెహోవా రాఫా వారిని ముట్టండి, మీరు స్వస్థపరచండి నాయన.
నీ స్వస్థత, నీ ఆరోగ్యము వారికి దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే వారి జీవితాల్లో ఆరోగ్యాన్ని కోల్పోయారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు, మరలా వారికి ఆరోగ్యాన్ని దయచేయండి, మరలా వారికి సమృద్ధిని దయచేయండి. వారి జీవితంలో వారు ఏది కోల్పోయినా సరే ప్రభా, అయా అది వారికి దయచేయండి ప్రభా. అయా ఉద్యోగాన్ని కోల్పోతే ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని వారికి దయచేయండి ప్రభా. గర్భఫలాన్ని కోల్పోతే మరలా వారిని మీరు దర్శించి వారికి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. అయా సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో తండ్రి ప్రభా, అయా వారి జీవితంలో ఏదైతే కోల్పోయారో, ఆనందాన్ని కోల్పోతే ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోతే సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోతే సమాధానాన్ని ప్రభా మీరు వారికి దయచేయండి ప్రభా. భార్యాభర్తల మధ్య సమాధానాన్ని కలగజేయండి ప్రభా. కనికరం గల తండ్రి ప్రభా, అయా ఈ వాగ్దాన సందేశం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రభా, వారి అవసరతలు ఏవై ఉన్నా, వారి అక్కర్లు ఏవై ఉన్నా ప్రభా, అయా మీరు వాటిని అన్నిటినీ తీర్చి ప్రభా, అయా వారందరినీ ప్రభా, నీ బిడ్డలైన వారందరినీ ప్రభా మీరు బలపరిచి ఆస్వాదించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని లోకరక్షకుడైన యేసు ప్రభువు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి లోకరక్షకుడైన యేసు ప్రభువు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అబేల్ ఇవాంజలికల్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఇంకా ప్రతి ఒక్కరూ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు ఈ యొక్క వాగ్దాన సందేశాన్ని మీరు చేరవేసి దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.